ముదల్ పిఏసిసి స్టాఫ్ అసిస్టెంట్ అయిన నాగేశ్వరరావు గారితో ఉన్నాము. ఈ పిఏసిసికి సంబంధించిన వివరాలు ఆయనను అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఈ సొసైటీకి సంబంధించి ఆనుకొని ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి? 29 గ్రామ పంచాయతీ. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడ నుంచి రామ్టేక్ నుంచి మొదలవుతుంది. రామ్టేక్ ఒకటి, మచ్చికల్ ఒకటి, తరోడా ఒకటి, చించాల, వెంకటాపూర్, ఎడ్బెడ్, కారేగాం, చింతకుంట, బోరేగాం, విట్టోలి, ఆస్టా, బ్రహ్మన్గాం, కిరుగుల్ కే, కౌటా, సాలాపూర్, రువ్వి నుంచి బాసర్. ఈ ప్యాడీ అంటే ఏమేమి పంటలు సేకరిస్తూ ఉంటారు? ప్యాడీ ఈ అంటే మీ బెల్ట్లో వచ్చి ప్యాడీ ఇంకా ఆరుతడి పంటలు కూడా తీసుకుంటారా? ప్యాడీ తీసుకుంటాము, శనగ వస్తే శనగ తీసుకుంటాము, సోయా కూడా తీసుకుంటాము. గవర్నమెంట్ మాకు పర్మిషన్ ఇస్తే మొన్న ఈ మధ్యలో సన్ఫ్లవర్ కూడా తీసుకున్నాం. వీటికి వచ్చి ఈ ప్యాడీకి వచ్చి ఎంత మాయిచర్ ఉండాలి, ఇటు దానికి వచ్చి ఎంత మాయిచర్ ఉండాలి? ప్యాడీకి వచ్చి 17%, శనగకి వచ్చి 14%, దాన్ని చెని కూడా సోయా కూడా 14%. చెన్ని బట్టి తీసుకోవాలి వాటికి. ఇటు వచ్చి ఎరువుల గోదాములు ఎన్ని ఉన్నాయి? గోదాములు 5 ఉన్నాయి సార్. ఎక్కడెక్కడ ఉన్నాయి? బాసర్లో ఒకటి ఉంది, హాస్టల్ ఒకటి ఉంది, బోరేగాం ఒకటి ఉంది, చింతకుండ ఒకటి, కారేగాం ఒకటి. కెపాసిటీ ఎంత? కెపాసిటీ కొన్ని 300 ఉన్నాయి, కొన్ని 500 ఉన్నాయి సార్. కొన్ని కాదు, డీటెయిల్గా ఓ 2 500 ఉన్నాయి, మిగతా 300 ఉన్నాయి. ఎక్కడెక్కడ? బోరేగాంది 500 ఉంది సార్. బాసర్ 300, హాస్టా 300, చింతకుంట 300, కారేగాం 300. నచ్చి చాలా దగ్గరలో ఏదైతే ఫర్టిలైజర్స్ ఉన్నాయి కదా, ఈ బీసీ యూరియా అట్లాంటివి ఉన్నాయి కదా, అవి చాలా దగ్గర అంటే మీ దగ్గర కాదు చాలా దగ్గరలలో అంటే రైతుకు సకాలంలో అందక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారన్న ఒక ఎలిగేషన్ ఉంది. దానికి మీ అంటే ఇక్కడ ఎట్లా ఉంది, మీ సమాధానం ఏంటి? మా దగ్గర అయితే ఇప్పటివరకు అయితే తక్కువ కాలేదు. వచ్చిన వాటికి మేము అక్కడ అన్ని గోదాములలో అవైలబుల్ ఉంచుతున్నాము. ఏ ఏరియా వాళ్ళకి ఆ ఏరియాలో దొరుకుతుంది. ఇది యూరియా కానీ డిఏపి కానీ దొరుకుతుంది. ఒక యూరియానే ఒకటి వస్తుంది, యూరియా వస్తుంది. ఇది యూరియా డిఏపి అవన్నీ మేము ఆల్రెడీ తెప్పించుకొని రైతులకు ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నామండి. అందరికీ గోదాములు 5 గోదాములు ఉన్నాయి. 5 దగ్గర కూడా అందుబాటులో ఉంది. యూరియా కానీ డిఏపి కానీ సూపర్ కానీ అని ప్రతి ఐటమ్ అందుబాటులో ఉంది మా దగ్గర. అంటే డెవలప్మెంట్లు ఎట్లాంటి డెవలప్మెంట్లు జరిగినాయి? డెవలప్మెంట్ ఇక మా సంఘం నుంచి ఓన్గా కట్టుకున్నాం సార్ 5 గోదాములు. ఇప్పటివరకు అయితే మా సంఘం నిధులతోనే వేకాడికి అప్పు తీసుకోలేదు, సొంత నిధులతోని గోదాములు కట్టించాం. ఇంకా ఏదైనా ఇంకా డెవలప్మెంట్ కొరకు ఏదైనా ఆలోచనలు ఉన్నాయా? ఉన్నాయి కానీ కాకపోతే మాకు అయితే చేపిస్తాము. దీనికి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? సొసైటీ రెవెన్యూ, సొసైటీ నుంచి వచ్చిన రెవెన్యూ. అదే సొసైటీకి ఎక్కడి నుంచి వస్తుంది? ప్యాడీ బిజినెస్, ఈ నాన్ క్రెడిట్ బిజినెస్ చేస్తున్నాం కదా, దాని నుంచి వచ్చిన దీంతోనే అది డెవలప్ చేస్తున్నాం. ఇటు వచ్చి ఇంకా డెవలప్మెంట్ కొరకు అంటే ప్రాసెస్ ఉంది కదా, ఆ ప్రాసెస్కి కావాలి డబ్బులు అని అంటే మళ్ళీ ఇంకెక్కడి నుంచి తీసుకొస్తాం? ఇది మా బిజినెస్ నుంచే వస్తాయి. మాకు వచ్చే కమిషన్ ఉంటుంది కదా, ఆ కమిషన్ నుంచే మేము డెవలప్ చేస్తాం. ఈ ఎల్టీ లోన్లు ఉన్నాయి కదా, ఎన్ని లోన్లు ఇచ్చారు, ఎల్సీ ఎంత ఇచ్చారు, ఎల్టీ ఎంత ఇచ్చారు, ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి మీరు రికవరీ చేశారా? రికవరీ చేయకుండా అంటే చేయాలంటే ఎట్లాంటి దిశానిర్దేశాలు ఇస్తున్నారు? ఇప్పుడు ఎస్ఏఓకి వచ్చే వరకు 15 కోట్లు 18 లక్షలు క్రాప్ లోన్స్ ఇచ్చినాం. మరి ఎల్టీకి వచ్చే వరకు 8 కోట్లు చిల్లర ఉంది. రికవరీ అయ్యాయా? రికవరీ బాగానే ఉంది మా దగ్గర. రానప్పుడు ఏదో మేము వాళ్ళకు చేసి వాళ్ళ సజెషన్ తీసుకొని వాళ్ళతో రికవరీ చేసుకుంటున్నాం. మాట్లాడి రైతు మీటింగు అంటే ఈ సర్వసభ్య సమావేశాలు ఎప్పుడెప్పుడు జరుగుతాయి? 6 నెలలకు ఒకసారి ఉంటుంది. ఎలాంటి సమస్యలు ఇవాళ ఏదైనా ఉంటే చెప్తా, చేస్తే రైతుల గురించి చెప్తే మాట్లాడితే దాని గురించి వాళ్ళ సమాధానం చెప్తాం. ఇది కాదు ఇట్లా, ఇది ఇట్లా అని చెప్పేసి. డైరెక్టర్ల సహకారం ఎట్లా ఉంది? పర్లేదు సార్, బాగుంది. మాకు ఎంతమంది డైరెక్టర్లు? 13 మంది డైరెక్టర్లు. ఎక్కడెక్కడి నుంచి ఉన్నారు? బాసర్ నుంచి ఉంటారు సార్. అధ్యక్షులు బాసరు, ఇంకో డైరెక్టర్ బాసర్ అయిన ఉన్నాడు, ఒక ఆయన కిరుగుల్ బి అని ఉంటుంది, ఒక ఆయన లాబ్ది ఉంటుంది. ఇక్కడ నుంచి ముదోళ్ళు 2 ఉంటారు, మచ్చకల్లో ఒక అతను ఉంటాడు. ఇట్లా 13 మంది, విట్టోలికి ఒక అతను ఉన్నాడు, 13 మంది డైరెక్టర్లు ఉంటారు. మొత్తము ఈ సొసైటీకి ఆనుకొని ఎన్ని ఎకరాలు అంటే పంట ఉంది?
బాసర్ మరియు ముదోల్ మండలాలు కలిసి 51,000 చిల్లర పైకి ఎకరాలు ఉంటుంది. ఆ ఎకరాలకు సంబంధించి అంటే ఎంతమంది ప్యాడీ రైతులు ఉన్నారు, ఎంతమంది ఆరుతడి పంటలు వేసే రైతులు ఉన్నారు? 2,100 మంది దగ్గర నుంచి కొనుగోలు చేసినాం సార్ రైతు. ప్యాడీ ఎంత ప్యాడీ 2,100 రైతులు 2,50,000 బస్తాలు కొనుగోలు చేసినాం సార్. ఈ ఆరుతడి పంటలు పంటలు ఈసారి అయితే మరి ఇది వచ్చింది, సన్ఫ్లవర్ వచ్చింది. శనిగా రాలేదు మాకు పర్మిషన్. సన్ఫ్లవర్ వచ్చింది 25,306 బ్యాగులు తీసి. మొత్తం మెంబర్షిప్ ఎంతమంది ఉన్నారు? మెంబర్షిప్ 4,000 పైసలు ఉంటారు. ఎక్కడెక్కడి నుంచి ఉంటారు? టోటల్ మండలం రెండు మండలాలు. ఇంకా ఏదైనా అంటే డెవలప్మెంట్కు సంబంధించి ఇక్కడ ఇప్పుడు ఫర్టిలైజర్ షాపులు ఉంటాయి కదా, ఎక్కడెక్కడ ఉన్నాయి ఫర్టిలైజర్ షాపులు? మొత్తం 5 గోదాములలో ఫర్టిలైజర్ బాసర్లో ఉంది, మళ్ళీ కారేగాంలో ఉంది, బోరేగాంలో ఉంది, ఆస్టాలో ఉంది, చింతకుంట ఉంది. అదే గోదాంలోనే ఇక ఫర్టిలైజర్ షాప్ ఉంటుంది. ఇక అక్కడ నుంచి మా స్టాఫ్ వాళ్ళకి అక్కడ పంపించి అక్కడ సేల్ చేయించి మళ్ళీ రిటర్న్ మధ్యాహ్నంకి వెళ్ళి వస్తారు. ఇక్కడ CEO ఎక్కడి నుంచి ఉన్నారు? CEO కారేగాం విలేజ్ నుంచి. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నాడు ఇక్కడ? ఆయన నియర్ అబౌట్ 30 years ఉంటుంది. చైర్మన్ ఎన్నోసారి గెలవడం? ఫస్ట్ టైం. గవర్నమెంట్ నకిలీ విత్తనాలపై కొరడా జులిపిస్తుంది కదా, దానిపై మీ సమాధానం ఏంటి? గవర్నమెంట్ చెప్తున్నారు కదా, ఇక్కడ బయట నుంచి తెచ్చుకోకుండా సొసైటీ ద్వారా తీపిచ్చి మేము శనగ విత్తనాలు కానీ సోయా విత్తనాలు కానీ మేము సొంతంగా కంపెనీ తెప్పించి రైతులకు సప్లై చేస్తున్నాం బయట వాళ్ళకి. ఈ విత్తనాలు కూడా రైతులు బయట కొనుక్కోకుండా సంఘం ద్వారా కొనుక్కుంటే వాళ్ళకు కూడా బాగుంటుంది, మంచి నాణ్యమైన విత్తనాలు వస్తాయి అని చెప్పి నా యొక్క అభిప్రాయం. స్టాక్ చెకప్ కొరకు వస్తున్నారా? వాళ్ళు వస్తే ఏం చేస్తారు? స్టాక్ చెకప్ కొరకు ఏఓ గారు వస్తారు. వాళ్ళు వచ్చి శాంపుల్ సేకరించి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు మనకి పర్మిషన్ ఇస్తే ఆ కంపెనీ నుంచి మేము విత్తనాలు తెప్పిస్తాం సార్. ఆడిటర్లు ఎప్పుడు వస్తారు? ఆడిటింగ్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది? ఆడిటర్లు 6 నెలలకు ఒకసారి వస్తారండి. ఆడిటర్ మరి ఇయర్లీ ఆడిటింగ్ అవుతుంది. చివరిగా రైతులకు ఇటు మీ సహోద్యోగులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? సార్ ఇది ఒక సంస్థ, దీన్ని రైతులను దృష్టిలో పెట్టుకొని మనం కూడా పనిచేయాలా, మనం కూడా రైతులకు కూడా ఇబ్బంది కాకుండా చూసుకోవాలని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. రైతులకు ఒక విన్నపము, రైతులు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి ఒక్క ఏ వస్తువు కావాలన్నా కూడా సొసైటీకి వస్తే సొసైటీ నుంచి ప్రతి వస్తువు మేము సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి చెప్తున్నాం. దళారును బయట నా వస్తువులు కొనుక్కొని దళారును నమ్మకుండా సొసైటీ నుంచి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. మొదలు పిఎస్సిసి స్టాఫ్ అసిస్టెంట్ నాగేశ్వరరావు ఏం చెప్తా ఉన్నారు అని అంటే, దళారులను నమ్మి రైతులు ఎప్పుడు మోసపోకూడదు. ఇక్కడ ఏదైతే విత్తనాలకు సంబంధించి బయట ఎవరైతే విత్తనాలు అమ్ముతున్నారో వాళ్ళు కూడా మంచి విత్తనాలే రైతులకు ఇవ్వాలి, రైతులను మోసం చేయొద్దు. అలాగే మా పిఎస్సిసిలో గవర్నమెంట్ ఇచ్చిన విత్తనాలు మేము అమ్ముతున్నాము కాబట్టి మీరు ధైర్యంగా ఇక్కడ వచ్చి కొనుక్కోవచ్చు. ఇంకోటి వచ్చి దళారులను నమ్మి ఎప్పుడు రైతు మోసపోద్దు. రైతు మోసపోతే పూర్తిగా సమిష్టి మోసపోయినట్టు ఉంటుంది. ఈ పూర్తి పిఎస్సిసి రైతులదే కాబట్టి రైతులు పిఎస్సిసిని కాపాడుకోవాలని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.